హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్సో బిల్స్ అప్ అనే ఈ యాప్లో ఏఈపీస్ ద్వారా కేస్ విత్డ్రాల్ చేసిన, రీఛార్జ్లు చేసిన, పాన్ కార్డులు అప్లై చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కమిషన్ ఎక్కడ చూడాలి, సక్సెస్ అయిందా లేదా అనేది ఎక్కడ చూడాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏఈపీస్ అనే ఆప్షన్లోకి ఒకసారి వెళ్ళండి. ఏఈపీస్లో మల్టిపుల్ ఏఈపీ సర్వీస్ను అందించారండి. ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్, ఐసిఐసిఐ ఏఈపీఎస్, ఎయిర్టెల్ ఏఈపీఎస్, ఎన్ఎస్డిఎల్ ఏఈపీఎస్, ఎస్ బ్యాంక్ ఆధార్ పే, ఇలా మల్టిపుల్ ఏఈపీ సర్వీస్ అనేది ఉన్నదండి. ఇందులో ఏఈపీస్లో చూడండి, ఏ ఏఈపీ సర్వీస్ చేసినా పైన ఇక్కడ వాలెట్ అనేది సింగిల్ వాలెట్ అనేది ఉంటుందండి. ఇందులోనే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎన్ఎస్డిఎల్లో చేసిన, ఆధార్ పేలో చేసిన, ఎయిర్టెల్లో చేసిన, ఐసిఐసిఐలో చేసిన, ఎస్ బ్యాంక్ ఏఈపీస్లో చేసిన, ఎందులో చేసిన సింగిల్ వాలెట్లోనే యాడ్ అవ్వడం జరుగుతాయి. అయితే ఒక రిటైలర్ అనేది వాట్సాప్ పెట్టారండి. ఒక ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ ఒకవేళ వచ్చినట్లయితే ముందుగా తెలుసుకోండి. ఏం పంపించారంటే చూడండి, ఇక్కడ అవైలబుల్ లిమిట్ ఈజ్ నాట్ సఫిషియంట్ అని వాట్సాప్ ద్వారా పంపించారండి. కారణం ఏంటంటే ఇక్కడ పైన చూసినట్లయితే 0.97 రూపీ కూడా లేదు, కనుక అవైలబుల్లో లేదు అని ఆప్షన్ అనేది వచ్చాయి. మినిమం మెయింటెనెన్స్ చేయాలండి. ఎందుకంటే అథెంటికేషన్ అనేది ఫెర్ డే ఒక్కసారి మాత్రమే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. చూడండి, ఎస్ బ్యాంక్లో మనం చూసినట్లయితే అథెంటికేషన్ చేసిన తర్వాతే ఆధార్ ద్వారా విత్డ్రాల్ చేయగలరు, కేస్ విత్డ్రాల్ చేయగలరు, మరియు మినీ స్టేట్మెంటు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్యాష్ డిపాజిట్ చేయగలరు. ఎందుకంటే మొదట మనం అథెంటికేషన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. ఈరోజు నేను ఐసిఐసిఐలో మాత్రమే చేశాను కనుక ఐసిఐసిఐ ఓపెన్ అయ్యిందండి. మిగతా దాంట్లో నేను చేయలేదు. చేయాలంటే మొదట టంబ్ ద్వారా చేసుకోవచ్చు, ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. టీఎఫ్ఏ ఛార్జ్ అప్లికేబుల్ అని ఉంది. అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేస్తే 1 రూపీ అనేది కట్ అవ్వడం చూడవచ్చు. కనుక మినిమం 10 రూపీస్ 20 రూపీస్లో వాలెట్లో ఉండేలా చూసుకోండి. ఓకే, ఎనీ ట్రాన్సాక్షన్ చేసినా వాలెట్లోనే యాడ్ అవుతాయండి. తర్వాత చూడండి, రీఛార్జ్లు చేసిన, పాన్ కార్డులు చేసిన కమిషన్ ఏ విధంగా ఎక్కడ చూడాలి అనేది మనం చూద్దామండి. ఇక్కడ లెడ్జర్ లిస్ట్ అనే ఆప్షన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్పై టచ్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ప్రతిదీ కూడా కనబడతాయండి. మీరు క్యాష్ డిపాజిట్ చేసిన, మినీ స్టేట్మెంట్ వచ్చిన కమిషను చూడవచ్చు. ఇట్లా ఈరోజు క్యాష్ డిపాజిట్ చేసిన కమిషను, క్యాష్ డిపాజిట్ చేసిన ఎంత డెబిట్ అయింది క్లియర్గా చూడవచ్చు. పాన్ కార్డు ఒకవేళ అప్లై చేసిన ఇక్కడే మనం ఎంత కమిషన్ వచ్చిందో కూడా క్లియర్గా చూడవచ్చు. ఇది లెడ్జర్ లిస్ట్. మనం విత్డ్రా చేసిన కమిషన్ ఎంత వస్తుంది, ఎంత విత్డ్రా చేసాము, ఎంత క్రెడిట్ అయింది, ఎంత డెబిట్ అయినది క్లియర్గా లెడ్జర్ లిస్ట్లో మాత్రం చూడవచ్చు. ఓకే, అలానే మనం ట్రాన్సాక్షన్ లిస్ట్ అనేది మనం చూడాలి. ట్రాన్సాక్షన్ లిస్ట్లో ఏమిటి అంటే సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అనేది క్లియర్గా చూడవచ్చు. ఈరోజు ఐసిఐసిఐ ఏఈపీఎస్ క్యాష్ డిపాజిట్లో మనం చూసినట్లయితే ఒక 500 క్యాష్ డిపాజిట్ చేశారండి బయోమెట్రిక్ ద్వారానే. ఈ సక్సెస్ అనేది వచ్చింది, అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా. అయితే మనం ఇక్కడ ఆప్షన్లు చూపిస్తాయి. షేర్ అని ఉందండి, చూడండి. షేర్ అంటే మన వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. ఇట్లా మనం కూడా షేర్ ద్వారా కూడా ఈ సక్సెస్ అనేది అవన్నీ మనం క్లియర్గా పంపించవచ్చు. ఒకవేళ ఎటువంటి ఇష్యూ వచ్చినా రైజ్ ఇష్యూ దగ్గర టచ్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి రైజ్ కూడా చేసుకోవచ్చు. యూమోర్ అనే ఆప్షన్లో మనం చూసినట్లయితే చూడండి, ఏ బ్యాంక్కి మనం డిపాజిట్ చేసాము లేదా విత్డ్రా చేసాము అనేది క్లియర్గా కనబడతాయి. ఆధార్ నెంబర్ అనేది లాస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది కనబడతాయండి. చూడండి, ఇక్కడ రీఛార్జ్ చేసినది కూడా సక్సెస్ అని కూడా వచ్చింది ఎయిర్టెల్. ఇట్లా మనం సెర్చ్ చేయొచ్చు, రైజ్ టికెట్ బుక్ చేయొచ్చు. ఒకవేళ ఇష్యూ ఉన్నట్లయితే యూమోర్కి వచ్చి ఏ నెంబర్కి మనం రీఛార్జ్ చేసాము అనేది క్లియర్గా చూడవచ్చు. ఇలా ఈరోజు విత్డ్రా చేసినది ఇట్లా ఈ విధంగా చూడవచ్చండి. అయితే ఒకవేళ 2 నెలల క్రితం 3 నెలల క్రితం ట్రాన్సాక్షన్ చేశారు, అది నేను చూడాలి అని ఒకవేళ అనుకున్నట్లయితే లాస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది గుర్తుండాలండి. మనం ఇక్కడ టుడే అనేది చోట ఇక్కడ మనం చూస్తున్నాం టుడే. ఈ టుడేలో ఈరోజు ట్రాన్సాక్షన్ చేసింది మాత్రం కనబడతాయి. ఆగస్ట్ నుంచి నిన్నటి వరకు చూడాలి అనుకున్నట్లయితే దీన్ని మీరు టచ్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4 నెంబర్లు కస్టమర్ది ఎంటర్ చేయండి. తర్వాత సెర్చ్ పై టచ్ చేయండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంత డ్రా చేశారు, ఎందులో నుంచి డ్రా చేశారు, ఏఈపీ సర్వీస్ నుంచా లేకపోతే ఆధార్ పేల నుంచా డ్రా చేశారనేది, సక్సెస్ అయిందా ఫెయిల్ అయినదా అనేది క్లియర్గా చూడవచ్చండి. ఈ విధంగా మనం క్లియర్గా ఈ యొక్క ఎక్స్ప్రెస్సో బిల్స్ అప్ యాప్లో నుంచి చూడవచ్చండి. ఈ అప్లికేషన్ ద్వారా మనం చాలా బాగా యూజ్ అవుతుందండి.
మనం ఎన్ని ట్రాన్సాక్షన్లు చేశారు అనేది క్లియర్గా చూడవచ్చు. ఎంత అమౌంట్ ఉన్నదన్న విషయం కూడా క్లియర్గా చూడవచ్చండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఐడి కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.